ఇక బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు అంట. టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్ శని, దయ్యం రేవంత్ శని కాంగ్రెస్ అంట. వాటిని వదిలించడమే మా పని అని చెప్పేసి ఫస్ట్ అసలు యాక్చువల్గా కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వు. ఆమె రాష్ట్రంలో ఇప్పుడు విషయాలు తర్వాత విషయం కానీ అంతా కూడా మాట్లాడదాం. కానీ ఫస్ట్ ఏమన్నదంటే మా పార్టీలనే మా నాయన దేవుడు, తర్వాత పక్కకు దయ్యాలు ఉన్నాయని ఆ దయ్యాలు ఏందో చెప్పు ఫస్ట్. అది చెప్తే మంచిగా ఉంటుంది. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. మరి ఎందుకు బయటకు ఎందుకు వచ్చిండ్రు అంటే లుకలుకలు ఉన్నాయని అర్థమవుతుంది అన్నట్టు లెక్క. ఇక ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈయన ఒక ప్రశ్న అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి చేస్తారు, లేవడతారు అనమాట. ఇంకొకటి లేవడతారు వీళ్ళు కొత్తదాన్ని. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు, ఏదైనా ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆమె ఎందుకంటది? కనీసం ఎవరిని కలుస్తలేవు నాయనా, నువ్వు అందరిని గెలవ రాదే, కొంతమందినే కలుస్తున్నావు అంట, చుట్టుపక్కల కోటరీ పెట్టుకున్నావు అంట, ఇట్లా మంచిది కాదే అని చెప్పి రాసింది మీ చెల్లె. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా ఎవరైనా ఇంకెవరైనా అని చెప్పేసి అలాగే ఉండాలని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. బీఆర్ఎస్లో సీఎం రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవట్లు టైం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారని చెప్పారు. దయ్యాల విషయం ఏమో కానీ చూసినావా, దయ్యాల విషయం ఏమో కానీ పక్కకు పోతున్నట్టు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్. ఆ దయ్యాన్ని శనిని వదిలించే పని మాది అని చెప్పేసి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఇక బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పేసి ఎక్కువేమున్నది? ఎప్పుడు ఎక్కువ నిజంగా ఎక్కువనే ఉంటే ఈటల రాజేందర్ని డైరెక్ట్ బయటకు ఎందుకు పంపించేసిండ్రు? ఇంకా చాలామందిని డైరెక్ట్గా ఎందుకు పంపించేసిండ్రు? ఇక్కడ ఎవరు తాటికొండ రాజయ్యని మంత్రి పదవిలోకి ఏం కారణం చెప్పకుండా ఎందుకు తీసేసిండ్రు? ఎక్కువ స్వేచ్ఛనే ఉంటే. ఇట్లా చాలా చేసేసి ఇప్పుడు ఇంకా స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుండే ఆయన.